తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అనగదొక్కాలనేటువంటి ఆలోచనలోనే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వారి తనయుడు లోకేష్ కానీ అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో గాలి కొదిలేసి వారి సమయాన్నంతా కూడా దీని మీదే వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి చెమటోడ్చి లేకపోతే అణువణువు కూడా వాళ్ళ యొక్క కష్టంతో పైకొచ్చినటువంటి వ్యక్తులు. వేళ అనేక వ్యాపారాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి యొక్క జీవనాధారంగా మరి వీరు వారి కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉంటే ఈవేళ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలి, వారికి ఒక అపఖ్యాతిని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఒక వెన్నుముక్కగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో రకంగా హెరాస్ చేయాలి, ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక పార్లమెంట్ సభ్యుడికి మరి రాష్ట్రంలో జరిగేటటువంటి పాలసీ మ్యాటర్స్తో ఏ రకమైనటువంటి సంబంధాలు లేనప్పటికీ కూడా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిపోయిందని, ఒక స్కామ్ జరిగిందని లేనటువంటి ఒక అభూత కల్పనని సృష్టించి కట్టుకథలు అల్లి మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనటువంటి ఆరోపణల్ని మరి అభియోగాల్ని వారి మీద సృష్టించి ఈవేళ కేసులు పెట్టి లోపల పెట్టి జైల్లో పెట్టి మరి ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారనేటువంటిది నిజంగా చూస్తే ఎవరికైనా కూడా కంట్లో నీరు వచ్చేటటువంటి పరిస్థితి. వేళ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది, ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ చట్టాలు ఏమైపోతూ ఉన్నాయి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నామా, మనం అడవిలో బ్రతుకుతా ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు మాదిరిగా 2 ఎకరాలు భూమి నుంచి వేళ లక్షల కోట్ల రూపాయల అవినీతితో లేకపోతే అక్రమ సంపాదనతో సంపాదించుకున్నటువంటి డబ్బులు కాదు ఇవాళ వారి దగ్గరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దగ్గర ఉన్నది. వాళ్ళకి కష్టపడి వారి యొక్క మైండ్లో లేకపోతే వారి యొక్క కష్టాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించో లేకపోతే 10 మందికి ఆ సంపాదించినటువంటి డబ్బుల నుంచి పేదవాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి, 10 మందికి ఏ రకంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటటువంటి కుటుంబమే తప్పితే ఏ రకంగానూ కూడా పేదవాళ్ళ డబ్బులు లేకపోతే ప్రభుత్వం తాలూకా డబ్బులను జేబుల్లో వేసుకునేటటువంటి పరిస్థితి కానీ అవసరం కానీ వాళ్ళకి లేదు. మీరు 1,00,000 కోట్లని మొదలుపెట్టినటువంటి అభియోగాన్ని ఈవేళ 1000 కోట్లకి 300 కోట్లకి 400 కోట్లకి తీసుకొచ్చారు. అంటే కేవలం లేనటువంటి కథని ఈవేళ ఏ రకంగా మసాలాలు జోడించి కథల్ని ప్రభుత్వాన్ని ఈవేళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి దాని మీదే మీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేక, కొత్త పెట్టుబడులు తీసుకురాలేక కేవలం మరి రివెంజ్ పాలిటిక్స్కి తెరతీసి ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి మిథున్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని అధపాతాలని తొక్కడానికి ఈ యొక్క తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జరిగినటువంటి ఈ యొక్క లేనటువంటి యొక్క లిక్కర్ స్కామ్ను మనం చూస్తూ ఉంటే ఇది మొత్తం కూడా వెనకాల స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకుండి దీన్ని నడిపిస్తున్నారన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు. ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా చేస్తున్నాడు. 15 నెలలు పూర్తయినప్పటికి కూడా 15 నెలల కాలంలో తామిచ్చిన వాగ్దానాలని తుంగలో తొక్కి సూపర్ 6ని అటకెక్కించి కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం
అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో చేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చూస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన 3 నెలలకే నా కుమారుని కూడా శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు 28 రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన, 37 రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన. ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేని వైనమని ఇవాళ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతో ఈవేళ నా కుమారుని అరెస్ట్ చేశారు. ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులే. కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈరోజు ఏదైతే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారో మిథున్ రెడ్డి గారు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఈ కేసుల్లో గతంలో ఏ విధంగా ఉన్నప్పుడు కూడా తొందరలోనే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు తొందరలోనే కోర్టులో వీగిపోతుందని తెలియజేసుకుంటూ ఏదైతే మిథున్ రెడ్డి గారిని అక్రంగా మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ తొందరలోనే మిథున్ రెడ్డి గారు మరి కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటకు వస్తారని పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు బనాయించమంటున్నారు, జైలులో పెట్టి మగ్గించమంటున్నారు. అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాల్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది.